ఇతన్ని ఎలా మనం బలపరచాలి, ఇతన్ని ఎలా నడిపించాలి, ఎలాగ ప్రభు వైపు మనము వారిని నడిపించాలో తగిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు మనం చూస్తే ప్రియులారా, మరి తనకున్న వాటిని అన్నిటిని అంటండి పెంటతో ఎంచుకున్నాడంట. ఈరోజు దైవజనులు ఎంతమంది అలా ఎంచుకుంటున్నారండి? ఎంతమంది అలాగా అనేక మంది కొరకు భారము కలిగి ప్రయాసపడుతూ పరిచర్య చేస్తున్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి బలహీనులైనటువంటి సేవకుల్ని మనం బలపరిచేవారిగా ఉండాలి. నా సేవ నాదే అన్నట్టుగా ఉంటే మనం ఎవరిని కూడా రక్షించలేము, ప్రభు దగ్గరికి మనము నడిపించలేము ప్రియులారా. అందుకనే తిమోతి పత్రికలో చెప్తున్నాడు, దైవజనుడా వీటన్నిటిని నువ్వు విసర్జించు. ఏంటి? లోక సంబంధమైన నైజం మనలో నడిపోవాలి, ఆత్మ సంబంధమైన మనస్సు మనం కలిగి ఉండాలి ప్రియులారా. సేవకులైన మనం ఇతరులకు బోధిస్తాం, కానీ మనకు మనం బోధించుకోవాలంట. అందుకనే అంటాడు, ఇదిగో నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని మరి లేఖనాలు సెలవిస్తున్న ప్రియులారా. ఈ మాటలు వింటున్న మనము దైవజనులుగా మన సంఘాలని మరి కట్టుకోవాలి. పడిపోయినటువంటి వారిని మనం బలపరచాలి. ఎలా బలపరచగలమంటే, మరి నా జీవిత ప్రయాణంలో ప్రియులారా దేవుడు అనేక సార్లు బలపరుస్తూ ఉన్నప్పుడు, మరి దేవుడు ఇస్తున్న ఆ యొక్క దర్శనాలను బట్టి, మా జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్న సమయంలో ప్రభు అంటాడు, ఇదిగో నీవు అనేక మంది ఆదరించాలి, అందుకని ఈ పరిస్థితులు గుండా నేను నిన్ను నడిపిస్తాను అని అన్నప్పుడు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. అవును ప్రియులారా, మనకి అనుభవం ఉంటేనే కదా ఇతరులకి మన అనుభవాల గురించి మనం చెప్పగలము. దేవుడు ఆ అనుభవాలు ఇస్తున్నప్పుడు మనము మరి కృంగిపోకూడదు, నాకే ఈ శ్రమల అని అనుకోకూడదు. మరి నా జీవిత ప్రయాణంలో ప్రియులారా, మరి యజమాని పోగొట్టుకున్న దినాల్లో, మరి చాలా దుఃఖపడుతున్న దినాల్లో ప్రభు మాట్లాడుతూ వాక్యం ద్వారా అంతగా బలపరచవు అని దేవుని స్తుతిస్తూ ప్రియులారా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. అసలు